పెద్దల ఛానల్ మళ్ళీ ఈ రోజండి ఇంకో కొత్త క్యాంపింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చామండి. ఈ రోజు అయితే అండి మనం మా ఊరి దగ్గరలో ఒక పోలవరం ప్రాజెక్టు పెద్ద కాలువ అయితే ఉంటుందండి. ప్రజెంట్ అందులో వాటర్ అయితే ఏమీ లేదు. ఆ కాలువలో మనం అయితే ఒక క్యాంపింగ్ వీడియో వేస్తామండి. ఇదిగోండి కాలువ అయితే ఎలా ఉంటుందండి. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇంకా ముందుకెళ్ళి మీకు మన క్యాంపింగ్ వేసే ప్లేస్ అయితే చూపిస్తానండి. వద్దురా బాబు క్యాంపింగ్ వీడియోకి రావద్దురా అంటే కూడా వచ్చారండి. చెప్తే వినలేదండి. ఇంకోండి నడండి మీరు నడండి మొత్తం కాళేశ్వరకాలు నడిచేయాలి రే. నడుతారా? నడండి. నడుతురండి పడిపోయిందా? నడిచొత్తరా ఎక్కేదిలే రండి బండి చూసుకో బాబు. అక్కడ దెయ్యాలే ఉంటాయి. పాడిపడ్డ ఇల్లు ఉంటుంది అక్కడ. సరిగొడతారా? తీసుకెళ్తాం కదా ఒక్కసారి తీసుకెళ్ళను. మొత్తం మీద మరలా మా పిల్ల బైక్ అయితే మాతో మీద క్యాంపింగ్ అయితే వచ్చేసారండి. వాళ్ళకు కూడా క్యాంపింగ్ వీడియో అంటే వాళ్ళకు కూడా మంచి సరదాగా ఉందండి. రా కూర్చోండి. ఇది చెగుడిలో ఎడతాను తినండి అంతగా. చెప్పారు శశి కేకులు కూడా తెచ్చాను రా. చూడాలి చూస్తున్నాడు కేకులు అంటే తినేదంటే ముందు వేస్తున్నాడా. శశి పప్పు చెగుడు అయితే తిన్నాడు రా. ఎప్పుడన్నా తిన్నాట నువ్వు? ఇది స్వీట్ కార్న్ పెద్ద తింటా కదా నువ్వు, నీకు ఇష్టంగానే ఇలాంటి చిన్నవి మాట. బేబీ స్వీట్ కార్న్. ఇది ఏంటి జిత్తులాగా ఇంతలా ఉంది. బాగుంది పైపిచ్చేస్తున్నారు. దయ్యం గియ్యమని కట్టాను. నాకు భయం వేస్తుంది. శశి ఇది పచ్చిది కూడా తినేది తెలుసా? చూడు అలా ఉంది. బాగుందా? శశి ఈ ఎర్రాయిని తిన్న వచ్చాయి. నువ్వు తినేసేటి ఇందులో తినేసావా? ఓడి ఎంత చూడు ఎంత తొక్కొచ్చింది మొత్తం. ఏమో స్వీట్ కాలం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 మొక్కలు వచ్చారా? ఇది మహి తినేతారు బాగుంటాయి. వద్దా ఏం చేయాలి చేసి మనం? చూడు అందులో చిన్నకత్తి ఉంటుంది చూడు. ఆ వాటర్ బాటిల్ కొడతాయి. బేబీ కార్న్ అయితే అండి మొక్కలు అయితే కోసుకున్నాను. ముందుకైతే ఉడకబెట్టుకోవాలండి. ఫ్రైడ్ రైస్కి ముందైతే నీళ్ళు పోసుకొని మనం అయితే నీళ్ళు మరబెట్టి బేబీ కార్న్ మొక్కలను అయితే ఉడబెట్టేద్దాం. నీళ్ళు అయితే అలా మరిగండి. బేబీ కార్న్స్ అయితే ఉడబెట్టేద్దాం. బేబీ కార్న్స్ మన బేబీ కార్న్ ముక్కలు అయితే ఉడికిపోయండి. ఇప్పుడైతే పక్క తీసుకుందాం. అర్రర్రర్రే అర్రర్రర్రే పొగలు వచ్చేస్తున్నాయి. ఇదే రా యాక్టింగ్ చేస్తున్నావు. ప్లాస్మెన్ యాక్టింగ్ భలే ప్లాస్మెన్ వల్ల ఉన్నావు నువ్వు. మన బేబీ కార్న్ ముక్కలు అయితే ఉడబెట్టేసాడు. నీకు ఫ్రైడ్ రైస్ చేసుకోవడమే. శశి నూనె అయితే
ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అబ్బా భలే స్టైల్ చెప్తున్నారు, వేసేద్దాం అని. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. ధనియాల పొడి, మసాలా పొడి వేసేద్దాం. శశి వేసేద్దాం అంటున్నాడండి బాబు. కారం, సాల్ట్, బస్ స్మెల్ అదిరిపోతుంది శశి. ఇప్పుడైతే మనం బేబీకాన్ మనం అయితే అండి ముందుగా బాస్మతి రైస్ని అయితే ఉడకబెట్టి తెచ్చుకున్నామండి. ఎదుగండి మా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మా పిల్లకాయలు అంత దగ్గర నుంచి ఆ అంటూ తినేద్దాం చూస్తున్నారండి. వేసి వాడు ఎమ్మరి జీడిపప్పులు తింటే భలే వచ్చింటారు. ఫ్రైడ్ రైస్ ఇంకా బాగుంటారా జీడిపప్పులు తెస్తేనే. గుచ్చేది వచ్చేసి జీడిపప్పులు తెద్దాం. ఇంకా చచ్చి తీసి ఈ బాక్స్లో వేస్తున్నాను తినేద్దరుగానే. ఈ బాక్స్లో తీసేస్తున్నాను. అయినా చేసి నీకు ఎక్కువ పెట్టను, నేనే ఎక్కువ బాగుండే నేను ఎక్కువ తినేస్తాను. మొత్తం అయితే అండి మన బేబీకాన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలండి? తినేద్దాం. అబ్బా చాలా చాలా మన దంద తినాలండి, తినిపిస్తాను. దగ్గర మహిదారా నీకు కూడా ఇంకా వద్దులే. ఇంకా శశి నీకు ఏంటి కచ్చప్ కావాలన్నా కదా ఇది వేస్తున్నాను. మా పిల్లలు కచ్చప్ ప్యాకెట్ చూడగానే ఇంక మొత్తం కచ్చప్ తినేస్తారండి. ఇంకా ఫ్రైడ్ రైస్లో కచ్చప్ కావాలంటే వీళ్ళకి. నీకు కావాలా? ఓకే తిను నువ్వు కచ్చప్. నేను కొట్టేసి చేస్తాను సరే. మనం నైట్ క్యాంపింగ్లో ఎంత అడవడగా చేసినా సరే అండి సూపర్గా అయితే వస్తుందండి. సాసుని ఫ్రైడ్ రైస్నా? ఓకే శశి తినేసరి టెంట్ వేస్తాను పడుకుంటారా. మా పిల్లకాయలు అయితే ఫ్రైడ్ రైస్ ఫుల్గా తినేసారండి. వీళ్ళకైతే టెంట్ వేసి పడుకోబెట్టాలండి. శశి నిద్ర వస్తుందిరా? మీరు పడుకోండి, మేము వేరే పనులు చూసుకొని వస్తాం. నువ్వు పడుకో శశి, పడుకోండి బాగా పడుకోండి. పడుకున్నారు శుభ్రంగా. పడుకోండి పడుకోండి పడుకోండి. అక్కడ ఏదో సౌండ్ వస్తుంది అనిపిస్తుందండి. అరే పెద్దడు ఏదో చిన్న సౌండ్ అనిపిస్తున్నారు నాకైతేనే. వెళ్ళి చూసొద్దాం. ఏటో వెళ్దామా? చూసొద్దాం అయితే. అయితే మేమైతే అండి అక్కడ ఏదో సౌండ్ వస్తుందండి, కత్తి పట్టుకొని వెళ్ళి చూసొస్తామండి. మనమైతే ఇక్కడ ఒక పాత ఇల్లు ఉందండి. ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే అక్కడికైతే వెళ్ళి చూద్దామని నేనైతే వెళ్తున్నానండి. ఇదిగోండి అదేంటి ఇల్లు. ఏదో సౌండ్లో వస్తేనే. టైం అయితే 11:30 అవుతుందండి. రే చూడరా.
ఇక్కడైతే ఏమీ లేవండి, మనకేదో సౌండ్ వస్తే అందుకని వచ్చాం. చూడండి బిల్డింగ్ అది ఎలా ఉందో. ఈ పైన మరి చెట్టు, పాత బిల్డింగు, చాలా భయంకరంగా ఉందండి ఇక్కడ. ఈ లోపలికి వెళ్దామని ట్రై చేద్దాం అనుకున్నాండి, కానీ ముళ్ళు కంచెలు ఎక్కువగా ఉండడం వల్ల మనమైతే లోపలికి వెళ్ళడానికి రిస్క్ అయితే చేయలేదండి. ముళ్ళు కంచెలు ఎక్కువగా ఉన్నాయి. ఏమీ లేదు, అదొకటి వెన్నెల లేదండి. అమావాస్య తర్వాత వెన్నెల అస్సలు లేదు, మొత్తం అంతా చిగడిగానే ఉందండి. చాలా చిగడిగా ఉందండి. అరే పది వెళ్ళిపోవచ్చు. ఈ పాతిల్లు కాంచి వెనక్కైతే వెళ్ళిపోతున్నాండి. ఇదంతా దిబ్బండి, జారుగా ఉంటుంది. ఈ దిబ్బ మంచి జాగ్రత్తగా నడాలి. ఏదో సౌండ్ వచ్చిందని కంగారు పడి వచ్చామండి. ఇక్కడైతే ఏమీ లేదండి. రేరారా టైం అయితేండి 12:01 అయిందండి టైము. ఇక్కడ వాతావరణం చల్లగా ఉందండి. మా పిల్లలు అయితే సూపర్గా పడుకుని పోతున్నారండి. ఒకసారి చూడండి. గుడ్ నైట్ అండి. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఏటో కలుద్దామండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తెల్లారిపోయింది. నైట్ అయితే బాగానే నిద్ర పట్టింది, చల్లగా ఉందండి. మా పిల్లకాయలు అయితే ఇంకా పడుకొని లేగలేదండి. రే పిల్లకాయలు లేదండి. శశి 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 లేవి వెళ్ళిపోవచ్చు, రావా? అమ్మయ్య శశి, రాత్రి భయం వేసిందా నీకు? భయం లేదు ఇప్పుడు? నేను ఆడికి వెళ్ళిపోయినా లేకుంటానా? అక్కడికి ఎక్కడో పోయారు కదా, అలా పోయారు కదా, అక్కడికి ఇద్దరికి భయం వేస్తుంది.